నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడతాను సార్. నమస్తే సార్. సార్, షర్మిల గారి అబ్బాయి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. చీఫ్ గెస్ట్ లుగా రాహుల్ గాంధీ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని వార్తలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇన్విటేషన్ అందలేదు అనే వార్తలు వింటూ ఉంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎట్లా వీటిని చూడాల్సి ఉంటుంది? మేనమామ పెళ్లికి రాకుండా ఎందుకుంటాడు? అంటే చీఫ్ గెస్టులుగా అనే మాట కరెక్ట్ కాదండి. పెళ్లికి ఎవరైనా సరే అతిథులుగానే రావాలి. రెడ్డి అలా ఉండదు, అదేం పబ్లిక్ మీటింగ్ కాదు. పెళ్లి కాబట్టి అతిథులుగా పిలుస్తారు ఎవరినైనా. వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి ముందుగా ఇన్విటేషన్ ఇచ్చి, అంటే వాళ్ళ వెసులుబాటు చూడాలి కాబట్టి, వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు కాబట్టి ముందుగా వాళ్ళకి చెప్పు ఉండొచ్చు. రాహుల్ గాంధీకి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపడుతోంది ఆంధ్రప్రదేశ్లో అనేది వినిపిస్తున్న మాట. ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. ఆవిడ పిసిసి పగ్గాలు చేపట్టబోతున్నారు అనేది కన్ఫామ్ అయిపోయింది అని వినిపిస్తోంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా దానిలోకి వెళ్తాడు కాంగ్రెస్లోకి అనే మాట కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడేస్తున్నారు మంగళగిరి ఏరియాలో. ఏది జరిగినా కానీ ఆవిడ పిసిసి పగ్గాలు చేపడుతున్న సందర్భంగా పక్క రాష్ట్రపు సీఎంని పిలిచారు ఆవిడ, ఒకే పార్టీ కాబట్టి. అలాగే తమ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని పిలిచింది ఆవిడ. కాబట్టి అది రొటీన్గా జరిగిన వ్యవహారమే, ఇందులో కొత్తదనం ఏం లేదు. ఆవిడ ఇంకెవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుస్తారు దీనిలో. అలాగే కేటీఆర్ని పిలవచ్చు, ఎవరినైనా పిలవచ్చు. పెళ్లికి పిలవటానికి ఏముందండి, ఎవరినైనా పిలవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుస్తున్నారు ఈ వార్త ఆధారంగా. రాహుల్ గాంధీని ఇతన్ని ఎందుకు పిలిచారు? ముందుగా పిలిచేందుకు కారణం వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో తెలియక. జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి కాబట్టి ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే పెళ్లి రోజు ఉదయం వెళ్ళి చెప్పినా కానీ ఫోన్ చేసినా ఆయన వస్తాడు. అసలు ఈ వ్యూహ రచనలో కూడా ఆయన ఉండి ఉండొచ్చు. అంటే ఈ పెళ్లి అనేది వ్యూహం అనుకుంటే ఈ పెళ్లి తాలూకా ప్రోగ్రామింగ్లో ఆయన ఉండి ఉండొచ్చు. అయితే చాలా కాలంగా అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆంధ్రాలో ఎక్కువ కేంద్రీకరించి చాలా ఊళ్ళల్లో పాస్టర్ల సమావేశాలు పెడుతున్నాడు ఆయన. కర్నూలు నుంచి మొదలు పెడితే చాలా ఏరియాల్లో జరిగినాయి. అంటే వీళ్ళందరినీ కాంగ్రెస్కి అనుకూలంగా మార్చేటువంటి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాడు ఆయన ఆల్రెడీ. అంటే ఈవిడ పిసిసి పగ్గాలు చేపట్టడానికంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో ఆయన ఉన్నాడు. ఇలా ఒక గట్టి పునాది వేసుకునే ప్రయత్నంలో ఆవిడ ఉన్నారు రాజకీయంగా కూడా. ఏపీలో, తెలంగాణలో అయిపోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ ప్రతినిధిగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ వెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. రెండోది, ఇక్కడ తెలంగాణలో విజయం సాధించటం, దాని తాలూకా ప్రభావంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం పొందడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. అంటే సుషుప్తావస్థలో ఉంది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి. ఓట్ బ్యాంక్ మొత్తం కూడా నిద్రలో ఉంది. ఆ నిద్ర మేల్కొని కొద్దో గొప్ప లేచినటువంటి ఓట్ బ్యాంకుని ఎలా వినియోగించాలి అనేది వ్యూహరచన ఒకటి జరుగుతోంది. వాళ్ళ ప్రధాన శత్రువుగా వాళ్ళు జగన్ని చూస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఈ స్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని బలంగా రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీలు నమ్ముతున్నారు. అలాగే తన అరెస్టు వెనకాల చంద్రబాబు, సోనియా గాంధీ ఉన్నారు అని ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఆయన మారుతున్న పరిస్థితుల రీత్యా కొంత కాంగ్రెస్ వైపు కూడా అనుకూలంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అనే మాట కూడా వినిపిస్తోంది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తెలంగాణలో తప్ప మిగిలిన ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. బీజేపీ ప్రభే వెలిగింది. కాబట్టి జాతీయ స్థాయిలో రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్నాయి. అలాగే ఏపీలో బీజేపీ అంటే పర్టికులర్గా జనసేన టీడీపీతో ఉంది కాబట్టి జనసేనని టీడీపీతో వదిలేసి వైసీపీతో ప్రయాణం చేసే ఛాన్స్ ఉందనే మాట్లాడుతున్నారు. అది జరిగితే సీరియస్గా అన్నా చెల్లెళ్ల యుద్ధం జరుగుతుంది అప్పుడు. అలాగూ
రాజకీయ తెర మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి ఛాన్స్ ఎలాగూ ఉంటుంది. కానీ దాన్ని ముందుకు లాక్కొచ్చి ఈ పెళ్లితో ముడిపెట్టి మాట్లాడేస్తున్నారు. ఇది ఇలా చూడక్కర్లేదు. పెళ్లి వరకు అంటే కుటుంబ వ్యవహారం, ఇది కుటుంబ వ్యవహారం వరకు కలిసే ఉంటారు. ఎన్ని శత్రుత్వాలు ఉన్నప్పటికీ రాజకీయ పరంగా పెళ్లికి మాత్రం ఆయన వస్తాడు, డెఫినెట్లీ ఆయన వస్తాడు. అలాగే ఫ్యామిలీ మొత్తం యునైట్గానే ఉంది, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అనేటువంటిది బయటకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఈ పెళ్లిలో ఇంకొకటి విజయమ్మ గారికి అలాగే షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు బాలేవు అనేది, అంటే వీళ్ళిద్దరూ ఒకలాగా ఉన్నారు, ఒకవైపు ఉన్నారు, ఆయన ఒకవైపు ఉన్నాడు అనేది బయట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కుటుంబ పరంగా మేమందరం ఒకటే. అంటే గతంలో కూడా ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ప్రతి 15 రోజులకి ఒకసారి కుటుంబం మొత్తం మీట్ అయ్యేది ఎక్కడో ఒక చోట. అలాంటి కల్చర్ ఉంది మాకు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేల మార్పు అనే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. దీనిలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కాంగ్రెస్లోకి షర్మిల నాయకత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది, ఆయన బంధువు కూడా వాళ్ళకి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా షర్మిల నాయకత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తాడు ఆయన అనే మాట వినిపిస్తోంది, ఆయన కూడా బంధువే వీళ్ళకి. సో బంధువులందరూ మేము రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఒక్క తాటి మీదే ఉన్నాము, డిజైన్డ్ ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతోంది ఇది, అన్ని విషయాలు అందరికీ స్పష్టంగా తెలుసు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఆయన పెళ్లికి డెఫినెట్గా హాజరవుతాడు, అందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం వీళ్ళిద్దరూ 2 శిబిరాల్లో నిలబడి, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పెట్టలేదు, కాంగ్రెస్ కోసం పెట్టలేదు అని చెప్పి మాట్లాడారు. అంటే ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండటం కోసమే తెలుగుదేశం పార్టీ అస్త్ర సన్యాసం చేసింది తెలంగాణలో అనేది బలంగా వినిపించిన మాట. కానీ ఏపీలో అలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే క్యాడర్ని కాపాడుకోవటం, ఓట్ బ్యాంకుని పరిరక్షించుకోవటం అనేది వాళ్ళ ప్రధాన ప్రోగ్రాం కాబట్టి జాతీయ స్థాయి నాయకత్వాన్ని తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయిస్తారు. ఇక్కడ చేయించాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉన్న చోట పోటీ చేయకుండా మిగిలిన ఏరియాల్లో వాళ్ళు పోటీ చేస్తారు. కాబట్టి పోటీలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటారు. అంటే అప్రకటితమైనటువంటి ఒక సంధి నడుస్తోంది తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కి. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కి ఈ స్నేహం నడుస్తోంది అనే ఉద్దేశంతో కూడా బీజేపీ వైసీపీతో ట్రావెల్ చేసే అవకాశం ఉంది అనే ఒక కాన్స్పిరసీ థియరీ కూడా ప్రస్తుతం ఏపీలో సర్క్యులేట్ అవుతోంది. ఏ కోణంలో చూసినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వెళ్ళడు అని అనుకుంటున్న వాళ్ళందరికీ కన్నుల పండుగగా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎదురు బొదురు తిట్టుకునే అవకాశం అయితే ఉంటుంది గ్యారంటీగా. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళ ఘర్షణని ఈ పెళ్లి సందర్భంగా ఆ ఘర్షణకి ఈ పెళ్లిని వేదిక చేసే ప్రయత్నం మాత్రం చేయరు. ఈ పెళ్లి వరకు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళొచ్చు, బీజేపీ నుంచి కూడా పురంధేశ్వరి గారిని పిలవచ్చు, ఆవిడ అక్కడ లోకల్గా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. తెలంగాణ బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించవచ్చు. కిషన్ రెడ్డితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి షర్మిల గారికి. అలాగే తెలంగాణ నుంచి చాలామంది నాయకులు ఆ పెళ్లికి వెళ్ళే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, బీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది వెళ్తారు. వీళ్ళందరూ సరదాగా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటారు అంతే. అక్కడ అంతకు మించి ఏ రకమైనటువంటి ప్రమాదం జరగదు. ఇక్కడ ఎందుకు చేస్తారు రసాబస? మొత్తానికైతే ఈ వార్త వినటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంటే జగన్ వెళ్తారా, జగన్ కి ఇంకా పిలుపు రాలేదు, జగన్ ఉన్నారా, జగన్ లే. అంటే జగన్ కి పిలుపు రాకపోవడానికి కారణం ఆయన కుటుంబంలో మనిషి కాబట్టి వాళ్ళందరూ తర్వాత విడిగా పిలుచుకుంటారు. ఇది బయట వాళ్ళకి ఇన్విటేషన్లు ఇవ్వటం వేరు, అది ముందుగానే పిలుస్తారు. వాళ్ళ షెడ్యూల్స్ వ్యవహారం దాని ప్రకారం డేట్ ఫిక్స్ చేయటం కోసం ముందే ఇంటిమేట్ చేయటం కోసం ఇన్విటేషన్లు ఇచ్చారు అంతవరకే తప్ప ఏదో
Right. వాళ్ళని పిలిచి ఇంకోళ్ళని పిలవరు అనేది కాదు. రైట్